సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 ఆగిపోయిందహో. ఇన్నాళ్ళు ఎంత కష్టపడినా తన మనసుకు నచ్చిన కథ తయారు కాకపోవడంతో ఈ సినిమాను నిలిపేయాలని పవన్ నిర్ణయించుకున్నారహో అనే చాటింపు కొన్ని గంటల ముందు ప్రారంభమైంది. ఈ సినిమా కోసం దాదాపు 2 ఏళ్లు వేచి ఉన్న దర్శకుడు సంపత్ నందిని మరో సినిమా చూసుకోమని పవన్ చెప్పేశాడని, ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న పవన్ సన్నిహితుడు శరత్ మారార్కు గబ్బర్ సింగ్ బదులు మరో సినిమా చేసే విధంగా పవన్ ఏర్పాట్లు చేశాడని కూడా కథలు అల్లి పవన్ అభిమానులను ఒకంత నిరుత్సాహపరిచారు. కానీ గబ్బర్ సింగ్ 2 చిత్ర బృందం అలర్టయ్యి తొందరగా స్పందించడంతో ఈ గాలి వార్తకు ఆదిలోనే బ్రేక్ పడిపోయింది. ఊసుపోని కొంతమంది పెట్టిన ఈ పొగ ఎక్కువ దూరం వ్యాపించకుండానే బ్రేకులు వేస్తూ ఎటువంటి అంతరాయం లేకుండా గబ్బర్ సింగ్ 2 అక్టోబర్ లో మొదలవుతుందని మీడియాకు స్పష్టం చేసింది చిత్ర యూనిట్. దీంతో రూమర్ రాయుళ్లు వెనక్కి తగ్గారు. ప్రస్తుతం గోపాల సినిమా షూటింగ్ లో ఉన్న పవన్ ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కొన్నాళ్ల పాటు జనసేన పార్టీ కార్యకలాపాలను చక్కబెట్టి ఆపై గబ్బర్ సింగ్ 2 షూటింగ్ కు వెళ్తారని సమాచారం తెలుస్తుంది. ఈ విషయమే కాదు, గోపాల చిత్రానికి పవన్ తీసుకుంటున్నాడు అనుకుంటున్న రెమ్యునరేషన్ కు సంబంధించి కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. గోపాల సినిమాలో నటిస్తున్నందుకు గాను పవన్ 15 కోట్ల వరకు తీసుకుంటున్నారని అనుకుంటున్నారు. పవన్ సినిమాలో కేవలం 25 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. అంత తక్కువ సమయానికి కూడా ఆయన 15 కోట్లు వసూలు చేస్తున్నాడు అని పెదవులు విరుస్తున్నారు. దాంట్లో తప్పే ఉంది. ఒక పెళ్లిలో ఒక పూట డాన్స్ చేసినందుకు ₹1 కోటి తీసుకునే స్టార్లు ఉన్నారు మన దేశంలో. వారితో పోలిస్తే పవన్ చాలా నయం. 30 రోజులు షూటింగ్ చేస్తున్నాడు, సినిమాలో 25 నిమిషాలు కనిపిస్తున్నాడు. అయినా పవన్ కళ్యాణ్ మార్కెట్ ఇప్పుడు 75 కోట్లు. అలాంటి సూపర్ పవర్ 15 కోట్లు ఆశించడం తప్పే కాదు. అయినా పవన్ ఎంత డబ్బు తీసుకున్నా ఒక మీనింగ్ ఉంటుంది. ఎందుకంటే పవన్ తాను సంపాదించిన డబ్బును స్వార్థానికి తక్కువ, ఇతరుల ప్రయోజనానికి ఎక్కువ వాడతారు. అంతేకాదు తన సినిమాల వల్ల నిర్మాత నష్టపోతే ముందుగా ఆదుకునేది పవనే. ఏదో క్రేజ్ కోసం 15-20 కోట్లు అంటూ ఫిగర్స్ చెప్తున్నారు కానీ నిర్మాతకు వచ్చిన లాభాలను బట్టి పవన్ రెమ్యునరేషన్ తీసుకుంటాడు అని ఒక వినికిడి కూడా ఉంది. దానిని కూడా కొట్టిపారేయలేం. ఇకపోతే పవన్ కు ఉన్న క్రేజ్ కారణంగా ఇలాంటి రూమర్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. అందుకని నిజాలు తెలుసుకుని ఉంటే అపోహలకు ఆస్కారం లేకుండా ఆ రూమర్స్ ను బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.